కాంగ్రెస్ నుంచి కాళూ సుజాత గారు, మీరు ఇప్పుడు అమర్నాథ్ గారు అడిగిన క్వశ్చన్స్ విన్నారు కదా. అలాగే బిల్లుని అడ్డుకుంటామని అయితే మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తూనే ఉంది. అంటే ఏంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న పరిష్కారం ఏంటి? డీలిమిటేషన్ పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి, జీ న్యూస్ ప్రేక్షకులకి వాయిస్ వినపడుతుందా? చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి ఛానల్ ప్రేక్షకులకి, మీకు నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి కూడా. నేను ఇప్పుడు లేట్ గా జాయిన్ అయ్యాను, బట్ లాస్ట్ 4-5 లైన్స్ విన్నాను. మీరు అడిగిన దానికి ప్రశ్నకి నా ఆన్సర్ ఏంటంటే, వ్యతిరేకించడము అనేది దేని మీద వ్యతిరేకిస్తున్నది అనేది బీజేపీ వాళ్ళు చెప్పాలి. 2023లోనే ఈ బిల్లు పాస్ అయిపోయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ బిల్లుకి జీవో తీసుకొని రాలేదు? ఇప్పటి వరకు ఎందుకు దాన్ని రాజ్యసభలో పాస్ చేసుకొని ఎందుకు ఆమోదం పొందలేదో ఒక్కసారి చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉన్నది. దీనికి అదేమంటారు, బోడిగుండుకి దీనికి జత చేసినట్టు మహిళా బిల్లుకి ఎన్నో కావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా టకా 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 24 గంటలలో పాస్ చేసుకునేటటువంటి బీజేపీ కానీ ఎవరైనా సరే, అక్కడ ఎవరుంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇష్టం ఉన్నప్పుడు పాస్ చేసుకునేటటువంటి బిల్లులు అనేకం. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన 12 ఏళ్లలో ఎన్నో అనేకమైనటువంటి బిల్లుల్ని పాస్ చేసుకున్నారు. మరి ఈరోజు మహిళా బిల్లు, మహిళలకు చైతన్యవంతం చేస్తాము, బేటీ బచావో బేటీ పడావో అన్నీ చెప్పేటటువంటి వీళ్ళు, మణిపూర్ సంఘటనలో మహిళల్ని వదిలేసినటువంటి వీళ్ళు, జంజీలలో కొట్లాడినటువంటి ఆడపిల్లల గుడ్డలు చింపినటువంటి అధికారులు, అవన్నిటిని పక్కన పెడదాము. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ రోజు ఈ చర్చ 2023లో పాస్ అయినటువంటి ఈ బిల్ని ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం చేసి ఎందుకు దీనికి రూపం పొందలేదు అనేది మా అందరి ప్రశ్న. వీళ్ళు ఏమంటారని అంటే, 2 బిల్లుల్ని ఒక్క జాగలో పెట్టి అవి పాస్ చేయాలి అంటారు. అంటే డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అనే బాధతోని అందరూ కూడా సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కొట్లాట. అంటే బీజేపీ ఇతర ఉన్నటువంటి అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. ఇదేదో పార్టీల లాభం కోసం కాదు, మన రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి ఇక్కడి నుంచి, అదే ఇక్కడికి రావాల్సినటువంటి వాటా వీళ్ళు మళ్ళీ పెంచుకుంటూ అక్కడ కూడా సమాన స్థానంలో పెంచుకుంటూ పోతే, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఇప్పటికే ₹1 ఇచ్చి ₹4, ₹5 కలెక్ట్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్, మరి రేపు పొద్దున సీట్లు పెంచితే ఇంకొక 50 సీట్లు పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. పెరిగాక మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికే న్యాయం జరుగుతుంది తప్పించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎందుకు లాభం జరగలేదో మేము చెప్పి వివరంగా ఇక్కడ రాష్ట్రాలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎకానమీని బట్టి మార్చండి, లేదా ఇక్కడ డెవలప్మెంట్ ని బట్టి మార్చండి, లేదా ఆనాడు తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వమైనా సరే ఎవరైనా సరే నన్నో లేదు అంటే 2 సంతానం కన్నా ఎక్కువ ఉండొద్దు అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకి లోబడి ప్రజలందరూ కూడా దానికి సహకరించినందుక ఈ రోజు సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని మేము కొట్లాడినాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కుటుంబ నియంత్రణని పాటించింది సౌత్ రాష్ట్రాలు. మరి ఈ రాష్ట్రాలకే అన్యాయం ఎందుకు జరుగుతుంది అనేది మా కొట్లాట తప్పించి మేము వ్యతిరేకిస్తున్నాము అనేది ఒకటి. కానీ పరిష్కారం ఏంటి? పరిష్కారం గురించి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. ఆల్రెడీ రాజ్యాంగంలో జనాభా ప్రకారమే ఉంది అలా కాదు, రాజ్యాంగంలో జనాభా ప్రకారం ఉంది సీట్ల పెంపు అనే దానికి సంబంధించి. గత కొన్నేళ్లుగా సౌత్ రాష్ట్రాల కోసం ఆపుతున్నారు, సౌత్ కి అన్యాయం జరిగిందని. ఇప్పటికే ఆపితే మాకు అన్యాయం జరుగుతుందని నార్త్ లో కొంత ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. కరం అంటే కప్ప కోపం, ఇవ్వడం అంటే పాము కోపం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. పరిష్కారం ఏంటి? సొల్యూషన్ ఏంటి? ఎవరిని అవమానించడం, ఒక్క నిమిషం, మీడియా పరంగానో లేదంటే ఎవరినైనా అవమానించడం కోసమో అనడం కాదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మరి ఉత్తరాది రాష్ట్రాలకు మేము అడగాలనుకుంటున్నాం. మరి ప్రభుత్వాలు చట్టాలు మాత్రం మాకు మాత్రం వర్తించినాయి. అప్పుడు శిక్ష వేసినప్పుడు ఈ రోజు మీరేమో అనేక సంతానాన్ని గాని దేశ జనాభాని పెంచినప్పుడు మీకు వచ్చేటటువంటి లాభాల్లో కూడా మళ్ళీ మీరు ప్రత్యేకంగా వాటా తీసుకోబోతున్నారు. మరి మేము కుటుంబ నియంత్రణని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని గౌరవించి మేము ముందుకెళ్తే మా రాష్ట్రం ఈ రోజు మా రాష్ట్రాలలో ఉన్నటువంటి నిధులకు మేము రేపు పొద్దున వచ్చేటటువంటి నష్టాలకు మేము బాధ్యులమా, లేకపోతే మేము చేసుకున్నటువంటి కర్మనా, లేదా ప్రభుత్వానికి కట్టుబడి ఉండడము, నియంత్రించి
నియంత్రణని పాటించడం అనేది మేము చేసుకున్నటువంటి పాపమా అని అడుగుతున్నా. మేము బీజేపీలకు ఒకటే అడుగుతున్నామండి, ఉన్నట్టుగా ఇప్పుడు బిల్ పాస్ చేసింది కదా, ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏమొచ్చింది వీళ్ళకి, ఎందుకు చెయ్యరు అని అడుగుతున్నా. దీనికి దానికి మోకాలికి బోడిగుండుకు జత చేసి ఎందుకు 545 సీట్లని ఎందుకు ఉన్న పణంగా ఎందుకు 33% మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించారు? అవసరమైతే రేపు పొద్దున ఇంకోసారి చట్టం మళ్ళా బిల్లు పెట్టి దాన్ని మళ్ళా సవరణ చేసుకోండి. యాజ్ దామాషా ప్రకారం చేసుకుంటారా, లేకపోతే సౌత్ రాష్ట్రాలన్నీ గెలిస్తే మాకు ఎక్కువ స్థానాలను ఇచ్చి మీరు చేసుకుంటారా? అది సెకండరీ. ఫస్ట్ 33% బిల్లు పాస్ అయిన బిల్లుని ఎందుకు ఆమోదం చేసి దాన్ని ఎందుకు చట్టం రూపం దాల్చట్లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు దీనికి మరోసారి తెర మీద తీసుకొస్తున్నారు బిల్లుని? ఎలా అయినా ఆమోదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. FCRA బిల్లును కూడా కొంత పక్కన పెట్టైనా ఈ బిల్లు ఆమోదించుకోవాలని చూస్తుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఏంటండి?